మనం ఆనెస్ట్గా ఉండాలండి. సొసైటీకి నచ్చినా నచ్చకపోయినా, ఫ్యామిలీకి నచ్చినా నచ్చకపోయినా మనల్ని మనం చంపుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ఉద్యోగం కోసం, బతకటం కోసం వాళ్ళ యాక్చువల్ గుణాలని చంపేసుకుని వేరే విధంగా బతుకుతుంటారు. అంటే బతికున్న శవాల కింద లెక్కలు. నేను అలా చేయలేను, నాకు రాదు. You can buy a house, but not a home. With money, you can buy a clock, but not time. With money, you can buy a bed, but not sleep. With money, you can buy food, but not appetite. With money, you can buy a doctor, but not good health. With money, you can have insurance, but not safety. And this is the problem that we all have. There are things that you cannot buy. ఇండియాలో పబ్లిక్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ద పొలిటీషియన్స్. ఓటు అడిగి చూడండి, ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనక కరప్షన్ ఉంది, వేసే ప్రతి ఓటు వెనక లంచం ఉంది. అందుకే ప్రతి ఎలక్షన్కి ఖర్చు డబుల్ అవుతుంది, కరప్టెడ్ పీపుల్కి పంచడం కోసం. ఆ తర్వాత రికవరీ కోసం పొలిటీషియన్ కరప్షన్ చేయాలి, తప్పదు. మళ్ళీ పవర్లోకి రావాలన్న డబ్బు కావాలి, మళ్ళీ ఎలక్షన్ వరకు బతికి ఉండాలన్న డబ్బు కావాలి. మీ తాతగారు మినిస్టర్గా చేశారంటే కదా, ఏం ఉపయోగం? ఒక్క ఆస్తి కూడా లేదు. ముసలి ముండా కొడుకు నీతి నీతి అంటూ సచ్చాడు అని సొంత ఫ్యామిలీ మెంబర్స్ తిడతారు. నిజాయితీగా బతికిన ప్రతి మనిషి చనిపోయే ముందు బాధపడతాడు, నిజాయితీగా ఉండి నేను తప్పు చేశానా అని. బ్రతికినంత కాలం వీడిని తిట్టుకొని, ఆడిని తిట్టుకొని, వీడేం చేశాడో, వాడేం చేశాడో, వీడిని నేను ఎలా అనగదొక్కాలా, వాడి దగ్గర నేను ఎలా డబ్బులు సంపాదించాలా, ఎవరిని ఎలా ఇదంతా వద్దు. ఈ ట్రాష్ ఇదంతా. నువ్వు ఆనందంగా ఉన్నావా లేదు? మనకేం జరుగుతుందో ఎవరికి గ్యారంటీ లేదు, ఏమి గ్యారంటీ లేదు. నా ఫీలింగ్ ఒకటేనండి, ఎప్పుడు ఎవరికి చావు వస్తుందో, ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియదు. చచ్చిపోయే ఆ మరుక్షణం నువ్వు ఆనందంగా ఉన్నావు. నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదు. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హేట్ మీ. ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వకూడదు, ఎప్పుడు ఎవరిని లైక్ చేయదు. ఇండివిజువలిజం అనేది ఏంటి? ప్రతి ఒక్కరికి వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ సెన్సిబిలిటీ వేరే ఉంటుంది, వాళ్ళ అబ్జార్ప్షన్ పవర్ వేరే ఉంటుంది, ఐక్యూ లెవెల్ వేరే ఉంటుంది, ప్యాషన్ వేరే ఉంటుంది. ఏ మనిషి ఇంకో మనిషిలా ఉండడు. అప్పుడు మీరు ఇంకో మనిషిని ఫాలో అవ్వటం అనేది బేసిక్లీ యూఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నీకు స్టోరీ చెప్తావు విను. కుక్కలకి ఒక చీతాకి స్పీడ్ రేస్ కండక్ట్ చేశారు. రేస్ స్టార్ట్ అవ్వగానే కుక్కలు పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి. చీతా మాత్రం ఉన్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలేదు, ఇంచ్. అక్కడికి ఆ రేస్ చూడడానికి వచ్చింది అని అడిగారు రేస్ కండక్ట్ చేసిన అతను, ఎందుకు చీతా ఉన్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలేదు. అప్పుడు అతను ఇలా అన్నాడు, సమ్టైమ్స్ ప్రూవింగ్ దట్ యు ఆర్ ద బెస్ట్ ఈజ్ అన్ ఇన్సల్ట్.